ఐపీఎల్ అంటేనే క్రికెట్ అభిమానులకు ఒక పండగ. అలాంటి ఐపీఎల్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అదరగొడుతోంది. ఐపీఎల్ చరిత్రలోనే కనీవిని ఎరగని రీతిలో ఐపీఎల్ 17లో ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ కు షాక్ ఇస్తూ మెరుగైన రన్ రేట్ తో విజయం సాధించి ముందంజలో నిలిచింది. ప్లే ఆఫ్స్ కు చేరాల్సిన నాకౌట్ మ్యాచ్ లో సీఎస్కే పై 27 పరుగుల తేడాలో ఆర్సీబీ విజయం సాధించింది. ఈ సందర్భంగా డూప్లెసిస్ మాట్లాడుతూ బెంగళూరులో ఈ సీజన్ ను ముగించడం చాలా ఆనందాన్నిచ్చింది. విజయంతో ప్లే ఆఫ్స్ కు ఎంతో సంతోషంగా ఉంది. ఈ మ్యాచ్ లో మా బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇలాంటి పిచ్ పై పరుగులు చేయటం ఎంతో కష్టం. మా బ్యాటర్స్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారీ స్కోర్ సాధించారు. ఇక మా జట్టు ఓడినా గెలిచినా ఆర్సీబీ అభిమానులు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అభిమానులకు స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నారు. ప్లే ఆఫ్ మ్యాచ్ల్లో కూడా జట్టుగా రాణించి విజయాలను సాధిస్తామనే నమ్మకం ఉంది అంటూ కామెంట్స్ చేశాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఆర్సీబీ బ్యాటర్స్ అందరూ రాణించారు. వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు చెన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు. బౌండరీలే లక్ష్యంగా స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. డూప్లెసిస్ 54, కోహ్లీ 47, రజత్ పటిదార్ 41, గ్రీన్ 38 చెలరేగటంతో మొదట ఆర్సీబీ 5 వికెట్లకు 218 పరుగులు చేసింది. భారీ లక్ష్యంతో ఇన్నింగ్ ప్రారంభించిన చెన్నైకి మొదటి బంతికే ఫామ్ లో ఉన్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ అవుట్ అయ్యాడు. ఇక 3వ ఓవర్లో మిషెల్ కూడా నిష్క్రమించారు. దీంతో 19 ఫర్ 2తో సీఎస్కే ఒత్తిడిలో పడిపోయింది. కానీ రచిన్ రహానే 33 నిలబడటంతో కాసేపు స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 8 ఓవర్లలో 85 ఫర్ 2 స్కోర్తో మళ్లీ రేసులో నిలిచింది. ఈ దశలో ఆర్సీబీ బౌలర్ ఫెర్గుసన్ రహానేను అవుట్ చేయడంతో మ్యాచ్ మళ్లీ ఆర్సీబీ చేతిలోకి వచ్చింది. 14 పరుగుల వ్యవధిలో రచిన్తో పాటు దూబే, శాంటన్ అవుట్ కావడంతో ఆ జట్టు పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. సీఎస్కే 15 ఓవర్లలో 129 ఫర్ 6తో నిలిచింది. గెలవాలంటే 5 ఓవర్లలో 90 పరుగులు చేయాల్సిన పరిస్థితి. ఓడినా ప్లే ఆఫ్స్ కు చేరాలన్నా 72 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అలాంటి దశలో ధోని, జడేజా పోరాడారు. చివరి 2 ఓవర్లలో ప్లే ఆఫ్స్ లో స్థానం కోసం 35 పరుగులు చేయాలి. ఫెర్గుసన్ వేసిన ఇన్నింగ్స్ లో 19వ ఓవర్లో జడేజా, ధోని కలిసి 18 పరుగులు రాబట్టడంతో ఉత్కంఠ పెరిగింది. ఆఖరి ఓవర్ తొలి బంతికే ధోని 6 బాదటంతో చెన్నై ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. కానీ దయాల్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2వ బంతికి ధోనిని అవుట్ చేశాడు. ఆ తర్వాతి 4 బంతుల్లో ఒక్క పరుగే ఇచ్చి ఆర్సీబీకి మర్చిపోలేని విజయాన్ని అందించాడు.